తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్లడం, బాబా బామ్మరుతులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది.